ఇది పవర్ ఆన్ సీక్వెన్స్ ఇది. ఓకే అన్న. ఫస్ట్ నేను ఏం చేస్తా, కీప్యాడ్ పవర్ ఆన్, నాట్ పవర్ ఆన్, ఛార్జర్ కూర్చాను. ఓకేనా. ఫస్ట్ వీరెగ్ S4 మీద 2.05 వోల్టేజ్ వస్తుందా రావట్లేదా, అలాగే S7 మీద 0.9 వోల్టేజ్ వస్తుందా రావట్లేదు. కానీ ఇలాగ ఎలా చెక్ చేసుకెళ్తా, డైరెక్ట్ S2 మీద చెక్ చేస్తా. ఇప్పుడు ఫస్ట్ S4 మీద చెక్ చేసుకుంటా, వోల్టేజ్ వస్తుందా రావట్లేదా. నెక్స్ట్ ఏం చెక్ చేస్తా, S2 మీద చెక్ చేస్తా. ఈ వోల్టేజ్ వచ్చింది అనుకో, ఇవన్నీ ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు S3 మీద వోల్టేజ్ రావట్లేదంటే వీటి మీద కూడా వోల్టేజ్ రాదు. వీటి మీద వెళ్ళి చెక్ చేసుకుంటా, ఈ లైన్లకు వోల్టేజ్ వస్తుందా రావట్లేదా, ఈ లైన్స్ ఏమన్నా షార్ట్ అయినాయా. ఇవన్నీ ఎక్కడ ఉంటాయన్నా, L7 అంటే LDO వోల్టేజ్, LDO వోల్టేజ్లో ఉన్న కెపాసిటీ మళ్ళీ స్కెమెటిక్లోకి వెళ్ళి చెక్ చేయండి. ఆ లైన్ షార్ట్ అయిందా, లైన్ బాగానే ఉండి కూడా వోల్టేజ్ రావట్లేదా. మరి దీనికి ఎక్కడి నుంచి వోల్టేజ్ వస్తుంది, మళ్ళీ లోయర్ LDO హైయర్ LDO నుంచి వస్తుంది. లోయర్ LDO ఏదైతే వోల్టేజ్ దేని నుంచి అయితే వస్తుందో మళ్ళీ దాని దగ్గరికి వెళ్తా. వోల్టేజ్ ఆన్ అయిన తర్వాత ఇక్కడ రాస్తున్నాడు, ఇది ఆన్ అయిన తర్వాత ఇది ఆన్ అవుతుంది, ఇది ఆన్ అయిన తర్వాత ఇది ఆన్ అయిన తర్వాత ఇది ఆన్ అవుతుంది. ఇలా వచ్చిన తర్వాత అన్నీ ఓకే అయితే ఇప్పుడు పవర్ ఆన్ రీసెట్ మీద నాకు 1.8 వోల్టేజ్ వచ్చుద్ది. నాకు పవర్ ఆన్ రీసెట్ మీద 1.8 వోల్టేజ్ వచ్చింది అంటే నాకు పవర్ ఐసి ఓకే.